హలో అందరూ ఎలా ఉన్నారు? పండగంతా అయిపోయిన తర్వాత తన్విక, నేను కలిసి కడప అపార్ట్మెంట్‌కి అయితే వెళ్తున్నాము. అక్కడ వదిన, అత్తయ్య వాళ్ళందరూ అయితే ఉన్నారు. పాపని తీసుకొని రమ్మంటే మేమైతే వెళ్తున్నాము. మేము వచ్చేసరికి వేడివేడిగా అన్నము, తాలింపు, పప్పు, చారు, పెరుగు అన్నీ చేసేసింది మా అత్తయ్య. ఇంకా మా వదిన అయితే చాలా హ్యాపీగా ఉన్నింది మేము వచ్చినామని, ముఖ్యంగా పాప ఉందనేసి. ఇంకేంటంటే మా ఇంటి దగ్గరే చిన్నవి పిచ్చుకలు అయితే గూడ్లు పెట్టినాయి. చాలా బాగున్నాయి. ఇంకా 2, 3 ఎగ్స్ ఉన్నాయి. అవి ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఈ పిచ్చుక అయితే అసలు ఇంకా ఎగరలేకే పోతుండే. ఇంకా దాన్నైతే జాగ్రత్తగా అయితే చూసుకున్నాను నేనున్నంత వరకు. అస్సలు ఎక్కడికి పోలేకున్నింది. నా చేతిలోనే ఉంది. బుడిదాని కళ్ళన్నీ పిచ్చుక మీదే ఉంది. దాన్ని ఎక్కడ తీసుకొని నలిపేస్తుందనేసి అయితే నాకు చాలా భయం వేసేసింది. ఇంకా ఫైనల్లీగా అందరం అయితే కూర్చొని బాగా మాట్లాడుకుంటా కబుర్లు చెప్పుకుంటూ అయితే తింటున్నామన్నమాట. ఈ పిచ్చుక అయితే నా చెయ్యి అయితే వదిలేసి వెళ్ళలేదు. ఇంకా మేము వెళ్తున్నామనేసి అత్తయ్య వేడిగా అయితే శనగబాలతో అయితే వడలు చేస్తుందన్నమాట. చాలా బాగుంటాయి శనగ వడలు. అలసందల కన్నా నాకు ఇవే చాలా ఇష్టం అనమాట. ఇంకా ఫైనల్లీ 6కి అలా అయితే మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. వాళ్ళ అత్త అయితే దీనికి 100 రూపాయలు ఇచ్చిందని సంతోషంగా ఉంది.